అంటే గతంలో జగన్ పరిపాలన చూసారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? జగన్ మాకు లేనప్పుడు జగన్ గారు అంటే మా లేని పరిస్థితిలో కొంచెం డబ్బులు పంపించారు. అది వేరు. మరి ఇప్పుడు ఈయన పరిపాలన వచ్చింది కదా కొంచెం పర్వాలనిపిస్తుంది. ఇప్పుడు ఉచితంగా బస్సులు అనేది పెడుతున్నారు కదమ్మా కొన్ని రోజుల్లో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సులు ఆడవాళ్ళకి పెడుతున్నారు కదా! మంచిదేనండి. ప్రయో ఉచిత బస్సులు మంచిదే పెట్టడం ఒకప్పుడు ఎలా జనాలకి. ఉండేది? ఒకప్పుడంటే లేదు కాబట్టి పెట్టలేదు. ఇప్పుడు ఉంది కదా పెడితే. ఎలా అనిపిస్తుంది? ఆడవాళ్ళకి ఆనందమేనా ఈ 15 రోజుల్లో? అవునండి. ఉచిత బస్సులు ఉంటే మీకు అవును. ఎక్కడైనా వెళ్ళొచ్చు అంటారు. ఎక్కడికైనా పిల్లలు వాళ్ళు ఉంటారు కదా వెళ్ళడానికి బాగుంటుంది. అంత మంచిదే అంటారు. మంచి పని అంటారు. మంచిదేనండి. మరి ఇప్పుడు అన్నా క్యాంటీన్ కూడా పెడుతున్నారు కదా కొన్ని రోజులు అన్నా ఆ, క్యాంటీన్. అంటే ఆహారం లేని వారికి మరి మళ్ళీ వంటల కంటే మనం ఇంట్లో ఉంటాం కాబట్టి అవసరంలో ఉంటాం కాబట్టి అవసరం మరి ఆ పేదవాళ్ళు ఉంటారు కదా లేని వాళ్ళు మంచిది వచ్చింది పెట్టడం. ఎందుకంటే మనం లేని పరిస్థితుల్లో పెట్టలేము ఎలాగా వాళ్ళు పెట్టగలిగారు. అది అన్నాకని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీశారు అన్నా క్యాంటీన్? మనకు తెలియదండి మరి ఎందుకు తీసేస్తారు దీనివల్ల అసలు ఉండడం వల్లే మేలు వచ్చింది. ఎందుకంటే మనం పెట్టలేకపోయాం. తీస్తే తప్పు అంటారు, ఉంటే మంచిది అంటారు. ఉంటేనే మంచిది. ఇప్పుడు లేదు. ఇప్పుడు మీకు పెడతానికి లేదు, సహాయం లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఉందనుకో గబుక్కున తినగలుగుతారు. అది బస్సులు అనేది అన్నా క్యాంటీన్ మంచి పని అంటారు. మంచిదే. మరి చంద్రబాబు నాయుడు మంచి పనులు చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది కాబట్టేనండి అంతా బాగా జరుగుతుంది. అంత. అమ్మా మీరు చెప్పండి. అమ్మా ఎలా ఉచిత బస్సులు పెడుతున్నారు ఇంకా 15 రోజుల్లో ఆడవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అమ్మా? బాగానే ఉంది. బాగానే ఉంటుంది.